మిత్రులారా, నేను మాట్లాడక ముందు మనందరం పిడికిలు బిగించి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, జై తెలంగాణ. మనము గొంతెత్తుతే పెంకుటిల్లాలి, ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో అది పగులు రావాలి. ఆ విధంగా తెలంగాణ బిడ్డల ఒక పౌరుషం ఉంటది. మరొకసారి జై తెలంగాణ. సభాధ్యక్షులు, పెద్దలు, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక స్ఫూర్తి, జయశంకర్ సార్ యొక్క సాన్నిధ్యము, తెలంగాణ ఉద్యమంలో ఎవరి ప్రయోజనాలు ఆశించి చాలా మంది ప్రాణాలు కోల్పోయినరు. అటువంటి వాళ్ళందరినీ ఆకలింపజేసుకొని ఈనాడు మీ అందరినీ కూడా దిశానిర్దేశం చేస్తూ అందరి సమక్షంలో మిమ్మలను ఇమ్మీడియట్ గా రాబోయే సమాజానికి అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు, కళాశాల ప్రిన్సిపాల్ సభాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర పక్షాన, జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమాభివందనాలు, ధన్యవాదాలు సార్. మరి సభా వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు రాంబాబు గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు యాదగిరి సార్ గారు, అదేవిధంగా రమేష్ బాబు సార్ గారు, సోమ్లా సార్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు, కోశాధికారి గౌరారం గోపాల్ సార్ గారు, మరి ఆచార్య బృందం, మరి సోదరి సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆద్యులు, పూజ్యులు, దిశానిర్దేశకులు, స్వాప్నికుడైనటువంటి ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని మన ప్రాంతంలో మన యొక్క హాల్లో జరుపుకోవడం అద్భుతం, అద్వితీయం. ఇది ఆదర్శం, ఆత్మ గౌరవంగా భావిస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆచార్య జయశంకర్ సార్ జయంతిని ముందుగా నాకు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి సహకరించినటువంటి ఈ ప్రాంత బిడ్డలకు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక కుటుంబ సభ్యులైనటువంటి అంజలప్పకు, బాకారం చంద్రశేఖర్ గారికి, గౌరారం గోపాల్ గారికి, అనిల్ గారికి, లక్ష్మీ విజయలక్ష్మి మేడం గారికి, రామరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రుడు నరేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ఆషామాషిగా రాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు 1934 జన్మించిన తర్వాత ఆయన 4వ తరగతిలో హన్మకొండలో పాఠశాల విద్యను ప్రారంభించినప్పుడు, పాఠశాలలో విద్యలో ఉన్నప్పుడు ఆ రోజు మన ప్రాంతాన్ని నిజాములు పరిపాలిస్తూ ఉన్నారు. నిజాములు పరిపాలిస్తున్న సందర్భంలో ఆ రోజు వందే మాతరం అనే పదాన్ని నిషేధించడం జరిగింది. ఆయన మొట్టమొదటిగా ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయునికి పోయి నమస్కారాలని చెప్పే వ్యక్తి కాదు ఆయన, వందే మాతరం అని చెప్పిండు. వందే మాతరం అనగానే సారు, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ చాలా సమయస్ఫూర్తి గల వ్యక్తి, చాలా పెద్ద మనిషి. యాక్చువల్ గా ఉద్రేక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయనను లోపలికి పిలుచుకొని ఏం చెప్పినావు అని అడిగిండు. సార్, నేను వందే మాతరం అని చెప్పిన సార్, దీనివల్ల ఏం పరిణామాలు వస్తాయో తెలుసా అన్నారు. తెలియదు సార్. వందే మాతరం అంటే ఆ రోజు ఉరిశిక్ష పడేటటువంటి రోజులు, జైల్లో జీవితాంతం పడేసే రోజులు. అయినప్పటికీ ఆయన అపంశుభము తెలియని వయసులో కూడా వందే మాతరం పలికిన తర్వాత ఆ యొక్క ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు మీ నాయనని తీసుకురా అని చెప్పిండు. వాళ్ళ నాయనని తోలుకొస్తే తెలుసు కదా నీకన్నా ఈ పిల్లలకి చెప్పాలి కదా అని. సార్, వాడు అదే అంటాడు సార్, సస్తే వస్తాడు కానీ మా యొక్క ఆత్మగౌరవం దెబ్బ తీసుకోవడానికి మేము సిద్ధంగా లేం సార్ అని చెప్పినటువంటి గొప్ప కీర్తి తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఆ రోజు 1952లో సారు సిటీ కాలేజ్ దగ్గర నాన్ముల్కి ఉద్యమానికి వస్తున్నప్పుడు ఓ టెంపోలో వస్తున్నాడు జయశంకర్ గారు. వస్తున్నప్పుడు ఆ టెంపో పంక్చర్ అయి భువనగిరి దగ్గర ఆగిపోయింది. అతని మిత్రులు సిటీ కాలేజ్ దగ్గర పోలీస్ కాల్పుల్లో 6 మంది చనిపోయినరు. ఆ రోజు ఒకవేళ నేను వచ్చి ఉంటే నేను కూడా చనిపోయేవాడిని కదా అని బాధపడుతూనే మళ్ళొక మాట అనేవాడు మాతో సారు. ఏమంటుండే, అయ్యో నేను ఆ రోజు చనిపోయి ఉంటే ఇంత బాధలు అనుభవించేది కాదేమో అని కూడా చెప్పిన సందర్భం మా దగ్గర ఉంది. ఎందుకంటే సారు స్థాపించినటువంటి వ్యవస్థలు మేము కొనసాగుతా ఉన్నాం. సారు మాతో అనేక సందర్భాలుగా కలిసి చర్చలు చేసిన సందర్భం మాతో ఉన్నది. అదేవిధంగా నాన్ముల్కి అంటే ఆ రోజు మనకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజాంలకు ఉంటే ఆంధ్ర వాళ్ళకు మద్రాసు ఉండింది.
మద్రాసు నుండి వాళ్ళు విడిపోయిన తర్వాత ఒక్క విధ్వంసంతో వాళ్ళ యొక్క విషపూరితమైనటువంటి ఆలోచనతో విశాలాంధ్ర నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు మనకు 1956 కంటే ముందు 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత మన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. కానీ ఏర్పడనీయలేదు ఆంధ్రోళ్ళు. ఎందుకు ఏర్పడనీయలేదంటే మనకున్న దామాషా పద్ధతి, జనాభా ప్రాతిపదికన మనకున్నటువంటి ఆర్థిక వనరులు అద్భుతంగా ఉన్నాయి. మన వైపున సంవత్సరానికి 11 కోట్ల ఆదాయం ఉంటే ఆంధ్ర నుండి కేవలం 14 కోట్లు మాత్రం ఉన్నది. మన దగ్గర 42% జనాభా ఉంటే 58% జనాభా అక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో మద్రాసు నుండి ఓడిపోయినటువంటి ఆంధ్ర వాళ్ళు విశాలాంధ్ర నినాదాన్ని తీసుకున్నారు. ఆ రోజు మన జయశంకర్ సారు ఆ రోజు ఫజల్ అలీ కమిషన్ 1954లో ఏర్పాటు చేస్తే అది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉన్నది. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే రాష్ట్రాల పునర్విభజన చేయాల్సినటువంటి కమిషన్. ఫజల్ అలీ కమిషన్ లో ఒకవేళ విద్యార్థులకు అవకాశం ఇచ్చిన సందర్భంలో సార్ కూడా అవకాశం వచ్చింది. ఆ రోజు అన్నారు వాళ్ళు కమిషన్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, అయ్యా తెలంగాణ రాష్ట్రం ఒకవేళ విశాలాంధ్రలో కలిస్తే మీరు విధ్వంసం అవుతారు తప్ప మీకు ప్రయోజనం కుదరదు అని చెప్పి ఆ రోజు ఆ కమిషన్ కు అధిపతిగా ఉన్న చైర్మన్ గా ఉన్న వ్యక్తే సార్తోనంటే సార్ అన్నారట, చాలా సంతోషం సార్, మీలాంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి మేము గౌరవంగా బతకగలుగుతామని చెప్పినట. మరి నీవేం చెప్తావా అంటే, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అంటున్నారు తెలంగాణ ఇస్తే తెలంగాణలో బతికే పరిస్థితి లేదు, మరి వాళ్ళకు చదువు రాదు, ఆలోచన లేదు, వాళ్ళకు జ్ఞానం లేదు, మరి డబ్బులు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు, వాళ్ళు ఎట్లా బతుకుతారు అని అంటున్నారా ఆంధ్రోలు అంటే, సార్ ఆంధ్రోలతో కలిసి జీవించేటటువంటి దౌర్భాగ్యమైన జీవితం మాకొద్దు, అవసరం వస్తే బిచ్చమెత్తుకొని బతుకుతాం కానీ వాళ్ళతో మేము ఉండమని చెప్పినటువంటి కరాఖండి చెప్పిన వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ విధంగా ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో జనసభను ఏర్పాటు చేసి ఆ రోజున్న పరిస్థితులు వేరు. మరి విశాలాంధ్రను వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఆ రోజున్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు వాళ్ళు చాలా బలాఢ్యులు. ఎందుకంటే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండ్రు. అటువంటి పరిపాలన కంటే ముందుగానే మనం చేదు అనుభవాలను ఎదుర్కొన్నాం. మిత్రులు చాలా మంది మాట్లాడిండ్రు, సోదరులు మాట్లాడిండ్రు, ఆచార్యులు మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిండ్రంటే నాన్ముల్కి అని మన గౌరవ పెద్దలు కూడా మాట్లాడిండ్రు. ఏంటి నాన్ముల్కి అంటే, 15 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే వాళ్ళు ఈ స్థానికంగా ఉన్నట్టుగా లేకపోతే లేదన్నట్టుగా లేనటువంటి వాళ్ళు నాన్ముల్కి, ఉన్న వాళ్ళు ములికి అని. ఎందుకు వచ్చిన సార్ ఇదంటే పెద్ద మనసులో ఒప్పందం ఒకటి జరిగింది. విశాలాంధ్ర జరుపుతున్నప్పుడు మనకున్నటువంటి కేవీ రంగారెడ్డి గారు, అదేవిధంగా చెన్నారెడ్డి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు పెద్ద మనుషులందరూ కూర్చొని ఒక పెద్ద మనసులో ఒప్పందం చేసుకున్నారు. ఏం నేర్చుకున్నారంటే, మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం, విశాలాంధ్ర మాకొద్దు, అందులో పోతే మేము నాశనం అవుతాం, మా జీవితాలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటామని చెప్పి. అప్పుడు పెద్ద మనుషులు ఏం మాట్లాడుకున్నారంటే, అయ్యా మీది ఒప్పంద వివాహం లాంటిది, మీరు ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు, కాకపోతే మేము ఒక సూత్రాలు ప్రతిపాదిస్తాం, అందులో ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మీ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అవుతారు. లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకు విద్యను అందియాలి, ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా ఈ ప్రాంతానికి చెందాలి, ఇక్కడ ఉన్న 1 ఎకరా భూమి ఎవడన్నా కొనాలంటే ఆ రోజు ఒక కమిషన్ వేశారు, ఒక కమిటీని నియమించారు. వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు కూడా 1 ఎకరా భూమి కొనడానికి వీలు లేదు అని చెప్పి పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. మనం నమ్మినాక ఆ ఒప్పందాల తర్వాత ఏదో బాగుపడుతుంది అనుకున్నాం. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, కానీ ఉప ముఖ్యమంత్రి రాలేదు, కనీసం హోంమంత్రి కూడా ఇవ్వలేదు. స్టార్ట్ అయింది వాళ్ళ విధ్వంసం. అప్పుడు జయశంకర్ సార్ ఆలోచన చేసిండు, అయ్యా మనం పెద్ద మనసులో ఒప్పందం అని మాట్లాడుకున్నాం కదా, బూరుగుల రామకృష్ణరావు గారితో మాట్లాడి, కేవీ రంగారెడ్డి గారితో మాట్లాడి, ఆ రోజు సారుకున్నటువంటి పెద్ద పరిచయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి, ఏంటి ఇది పెద్ద మనసులో ఒప్పందం జరిగింది, మరి దీన్ని విధ్వంసం చేశారు, మొట్టమొదటనే ఆదిలో హంసపాలం అన్నట్టు చేశారు, మా బతికేందని. ఆ రోజు నుండి సార్ నిర్ణయించుకున్నాడు, ఇక ఏ ఒప్పందాలు పనిచేయవు, మన బిడ్డలకు న్యాయం జరగాలి. బిడ్డలంటే మేము కాదు, మీరెప్పుడు, ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఫలాలు అందుకోబోతున్నది మీరే, మా ముందున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మనం పోరాటం చేయాలని చెప్పి ఆ రోజు జనసభ పెడితే జనసభను నిర్వీర్యం చేశారు. అదేవిధంగా తెలంగాణ స్టడీ స్టేట్ సెంటర్ అని ఒకటి పెట్టి కేశవరావు జాదవ్ గారిని చైర్మన్ చేసి పెట్టారు, దానిని కూడా నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత మనకు తెలంగాణ విద్యావంతుల కంటే ముందుగా
ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పి ప్రారంభించాడు సారు. ఇంటలెక్చువల్ ఫోరం అంటే కేవలం మేధావులు అంటారయా, దాన్ని కూడా విమర్శిస్తారు. మనం అట్లా ఉండకూడదని 1999 చేసిన దాన్ని అబాలి చేసి తెలంగాణ విద్యావంతుల వేదిక రూపాంతరం చెందించుకొని ఆయన ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ఉద్యమానికి ఊతనియాలంటే ఖచ్చితంగా వాడవాడలా తిరగాల్సిందే, మన పిల్లలకు ఏం నష్టం జరుగుతుందో చెప్పాల్సిందే. చెప్పాలంటే ఇట్లా చెప్తే మన వాళ్ళకి అర్థం కాదు, భావజాల వ్యాప్తి జరగాలని సంకల్పాన్ని తీసుకొని భావజాల వ్యాప్తికి ఆయన నడుము కట్టినటువంటి వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. ఆయనకు ఉన్నటువంటి సమకాలికలు ఆ రోజులో కాళోజీ నారాయణరావు గారు, తర్వాత మన కేశవరావు జాదవ్ గారు, ఈ రోజు సజీవంగా ఉన్నటువంటి చుక్కారామయ్య గారు, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పాశం యాదగిరి గారు, అదేవిధంగా సారుకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళు ఎప్పుడు కూడా 5 మంది పంచపాండవుల్లాగా ఉండి ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. సారుకున్న గొప్ప గుణం ఏంటంటే ఎవరి ముందరన్నా మాట్లాడాలంటే ఖచ్చితంగా గణాంకాలతో సహా పోయేవాడు. సారు ఏ ముఖ్యమంత్రి, ఆ రోజు చంద్రబాబు నాయుడు అయినా, ఆ రోజు ఎన్టీ రామారావు అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఎవరైనా సారుతో మాట్లాడాలంటే వాళ్లకు వణుకు పుట్టేది. ఎందుకంటే ఆయన ఏం చెప్పేవాడంటే రాజోలు బండను బాంబులేసి పేల్చిన నాటి నుండి సారుకు నీటి మీద ప్రేమ పెరిగింది. ఓహో, వీళ్ళు బాంబులేసి పేల్చినంటే నీటి యొక్క ఆమ్దాని, నీటి యొక్క ఆవశ్యకత ఎంత ఉందో కదా, మరి దుర్మార్గులు ఇట్లా కదా మనల్ని నాశనం చేసిరి, మనకు వచ్చేటటువంటి కృష్ణా జలాల వాట, గోదావరి జలాల వాట రాకపోతే మన బిడ్డలకు ఉన్నటువంటి అర ఎకరా కానీ ఎట్లా పండించుకొని బతుకుతారు, వర్షం మీద ఆధారపడి బతుకుతే వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు ఏం తిండి పెడతారు అని చెప్పి నీటి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి గణాంకాలు, క్యూసెక్కులు, అదేవిధంగా టీఎంసీల లెక్కలు కాకుండా చిన్న చిన్న నీటి బిందువు నుండి కూడా లెక్క పెట్టి కృష్ణా జలాల వాటలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని, గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కూలంకషంగా మనందరితో చర్చ చేసి, పెద్ద మనుషులతో చర్చ చేసి వాళ్ళను ఎండగట్టినటువంటి సందర్భం ఈ రోజుకు మాకు గుర్తున్నది. ఎందుకంటే సారు చాలా సందర్భాలు మా దగ్గర చెప్పేవాళ్ళు, నీటిని వదిలిపెడితే మనం బతుకు కష్టమవుతుంది, మన కింద ఉన్నవాడు నీరు ఎట్లా తీసుకుంటాడు, మన ముందర పోతుంది కృష్ణ ఆయకట్టు, ఎక్కడ పసుపుల నుండి మొదలుకుంటే చివరి దాకా మనకు చాలా దూరం ప్రయాణిస్తూ ఉన్నది, మనకు రాని నీళ్లు వాళ్ళకి ఎట్లా పోతాయి, గోదావరి మహారాష్ట్ర నుండి వచ్చి ఆదిలాబాద్ లో ఎంటర్ అవుతున్నది, చివరికి భద్రాచలం దాటిపోతూ ఉన్నది, అంత దూరం ప్రయాణిస్తున్న గోదావరి జిల్లాలు మనకు కాకుండా వాళ్ళకి ఎట్లా పోతాయని చెప్పి లెక్కలతో సహా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. మిత్రులారా, అందుకే సారు గురించి ఈ రోజు మనం అనువనువు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశం కొరకేమో గౌరవ పెద్దలు మమ్మల్ని నిలిచిరని అనుకుంటా ఉన్నాను. సార్కు బీఈడి చేసిన తర్వాత నానుములకి ప్రకారంగా ఉద్యోగాలు రావాల్సి ఉంటే ఆ రోజు ఏం చెప్పారంటే వాళ్ళు, అయ్యా మిమ్మల్ని నిజాములు పరిపాలించిండ్రు, ఉర్దూ మీడియంలో చదివినవు, నీకు ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది, ప్రతి దస్తావేజులన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, దస్త్రాలు ఇంగ్లీష్లో ఉంటాయి, కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, నీకు ఇంగ్లీష్ ఏడు వస్తుందా, ఉర్దూ తప్ప నీకు తెలుగు కూడా సక్కా రాదు కదన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని సారు కోర్టు నుండి మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వ్యక్తి ఎవరంటే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. ఆ రోజు మనందరికి బలం వచ్చింది, నానుములికిని ఆటలాడుతాం, ఖచ్చితంగా ములికి పైన మేము నిలబడతామని చెప్పి అది సార్ మనకి ఇచ్చినటువంటి సజీవ సాక్ష్యం మనం అందరం తీసుకుపోయినాం. ఆ తర్వాత చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, సమయభావం అయింది. వాస్తవంగా ముఖ్య అతిథి చివరిలో మాట్లాడితే మిగిలేదు ఏంటంటే చివరికి చాలా స్వల్పంగా ఉంటాయి, చాలా మంది మాట్లాడి ఉన్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని అంశాలు చేసి ముగిస్తాను, ఎందుకంటే లంచ్ బ్రేక్ కూడా మీకు ఉన్నది. మిత్రులారా, చాలా మంది తొలి దశ ఉద్యమంలో పోలీస్ కాల్పులో చనిపోతే మలిదశ ఉద్యమంలో ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు మనకందరికి కూడా అందులో పాల్గొనే అవకాశం కలిగింది. పాల్గొనడమే కాకుండా సాధించినటువంటి విజయం మనందరి చరిత్రలో, మన జీవితంలో నిలిచిపోయింది. దానికి గర్వపడాలి. కాబట్టి మీరెవరు కూడా అసహనానికి గురి కాకుండా, ఉద్వేగంగా ఉండకుండా ఖచ్చితంగా సమయస్ఫూర్తితో మంచి భవిష్యత్తు దిశగా మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమ ప్రస్థానం 2-3 అంశాలు చెప్పి ముగిస్తాను. తెలంగాణ ఉద్యమం సాదాసీదా జరగలే. సారు చెప్పిండు, నీళ్ళని చేతికిచ్చిండు. ఆ రోజు మనకు 25 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కలేదు. విశాలాంధ్ర ప్రపోజల్ వచ్చినప్పుడు మన 11 కోట్లు, వాళ్ళే 14 కోట్లు వచ్చిన సందర్భంలో మొట్టమొదటి సంవత్సరమే వాళ్ళు ముఖ్యమంత్రి కాగానే 4.5 కోట్లు వాళ్ళు కొల్లగొట్టుకొని తీసుకుపోయారు. ఎందుకు కొల్లగొట్టుకొని తీసుకుపోయారు అంటే, మనం ఒప్పందం పెట్టుకున్నాం కదా, మన వనరులు మనకే, మన ఆస్తులు మనకే, మన ఆర్థిక వనరులన్నీ మనకే, మన ఉద్యోగాలు మనకే, మన చదువు మనకే. కానీ దాన్ని వాళ్ళు లెక్క చేయకుండా తీసుకుపోయినారు. ఏం లాంటి ద్రోహం జరిగేదంటే మీకు కూడా చెప్పదలుచుకున్నాను నేను.
ఆంధ్రాలో ఎప్పుడు వచ్చినా తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, అక్కడ ఉన్న పంటలు కొట్టుకుపోతాయి. వాస్తవంగా కొట్టుకుపోయే పంటల కంటే లెక్కలు చూపించే పంటలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఉన్న ఆస్తి అంతా అటువైపు వాళ్ళు మళ్లించుకునే వాళ్ళు. కాబట్టి తెలంగాణ రావడం వల్ల ఆ డబ్బంతా మనకు మిగిలి మన పిల్లలు సౌకర్యవంతంగా విద్యను అభ్యసించడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పి మన యొక్క ఆర్థిక వనరులు మనకు ఉండాలని, నిధులు ఉండాలని కోరడం జరిగింది. నియామకాలు ఆల్రెడీ ములికలు మనం మోసపోయినాం. నాలుములికి ఉద్యమం చేస్తే ఇడ్లీ సాంబార్ వద్దురా నాయన, మా పచ్చడి మాకు చాలు, మా ఏదైతే మా దగ్గర మెతుకులున్నాయో తింటా అన్నాం. అయినా వాళ్ళు వినే పరిస్థితి లేదు. వాళ్ళు బలాఢ్యులు. ఎలాంటి బలాఢ్యులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళు అదమాయించి ఆధిపత్యం చెల్లించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం పార్లమెంట్ లో సజీవ సాక్ష్యం. ఇక్కడ అంజలప్ప ఉన్నాడు, మేమిద్దరము, సార్ ఉన్నారు, ఆ ఇద్దరు ఉన్నారు. మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టినప్పుడు ఢిల్లీలో ఉన్నాం. మా కళ్ళ ఎదురుగా పెప్పర్ స్ప్రేలు కొట్టి పార్లమెంటునే అపాశం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ ఆంధ్రలో ఉన్నప్పుడు మనకి ఎట్లా బాగుపడతామండి అనేది కూడా సార్ వివరించిన సందర్భం మా దగ్గర ఉన్నది. ఆ తర్వాత విద్యావంతుల వేదికగా వచ్చిన తర్వాత సార్ ఏదైతే భావజాల వ్యాప్తి ఇచ్చిండో ఆ భావజాల వ్యాప్తికి వ్యాసాలు రాయడం, పాంప్లెంట్ ప్రింట్ చేయడం, ఆయా ప్రాంతాలలో జరిగేటటువంటి నిధులు నియామకాల పైన జరిగేటటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు వ్యాసాలు రాయడం, దానిని ప్రచురించడం, పబ్లిక్ లో తీసుకుపోవడంగా విద్యావంతుల వేదికగా మేము ప్రయత్నం చేశాం. ఆ రోజు ఒక అవకాశం, మేమందరం ప్రభుత్వ ఉద్యోగులం. ఆ రోజు ఒక అవకాశం వచ్చింది, సకల జనుల సమ్మె. సకల జన సమ్మె అది చాలా సుస్థిరమైన, సార్ చెప్పినట్టుగా ఫ్రెంచ్ విప్లవం కంటే కూడా అధిక స్థాయిలో, ఆధిపత్య స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి ఉద్యమం ఏదైతే ఉందంటే తెలంగాణ ఉద్యమం. ఎవరిని మనం చంపలేదు, అవసరం వస్తే మన పిల్లలు బలిదానాలు చేసుకున్నారు, కానీ ఎవరిని చంపినటువంటి దాఖలాలు మన పిల్లలు చేయలేదు. మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, అంతకుముందు ఉద్యమం చేస్తూ ఉన్నాం. మిత్రుడు శ్రీకాంతాచారి, అదేవిధంగా యాదగిరి, తర్వాత ఇషాంత్, తర్వాత సువర్ణ, పోలీస్ కిష్టప్ప, ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోయినప్పుడు అందులో మేము చాలా దగ్గరగా వాళ్ళ భౌతిక కాయాల దగ్గర ఉన్నాం. వాళ్ళ ఆర్తనాదం ఏం చెప్పారంటే, మనం కూర్చున్నట్లు కాదు వాళ్ళు చెప్పింది. నేను వస్తున్నా సార్, సచ్చినా పర్వాలేదు సార్, భవిష్యత్తులో నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకొస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి సార్, వాళ్ళ కొరకు నేను జై తెలంగాణ సస్తా సార్ అన్నారు. సార్ మీరు ఏం అనుకుని స్ఫూర్తి తీసుకోవాలి చెప్పండి సార్. మిత్రులారా, ఆ రోజు అన్న పదాలు మీరు వినాలి. శ్రీకాంతాచారి ఏమన్నాడు, ఇషాంత్ ఏమన్నాడు, పోలీస్ కిష్టప్ప ఏమన్నాడు, చెల్లెలు సువర్ణ నాగరికరణ ఏమన్నది. మరి తెలంగాణ ముద్దు బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లి గోస కనిపిస్తున్నది. అందరూ చుట్టుముట్టి ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయినా వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎవరి కొరకు? వాళ్ళ కొరకు కాదు మిత్రమా, మీ కొరకు. మీరందరూ బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి మీ కొరకు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ గట్టిగా మనం చెప్పలతోని వాళ్ళు అర్పించాల్సినటువంటి అవసరం. మిత్రులారా, ఈరోజు డిగ్రీ ఫైనల్ ఉన్న వాళ్ళు రేపు ఏం చేయబోతున్నారు? బయటికి పోగానే బీఈడీ చేస్తారు, పీజీలు చేస్తారు, లేకపోతే గ్రూప్స్ రాస్తారు, కలెక్టర్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, లేకపోతే పరిపాలన చేసేటటువంటి పరిపాలకులు అవుతారు, అవసరం అనుకుంటే రాజ్యం ఏలేటటువంటి రాజకీయ నాయకులు కూడా అవుతారు మీరు కదా. ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి? ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ను 1200 మంది అమరులయ్యారు కదా, వాళ్ళ కుటుంబాల కొరకు ఎవరు రాలే, వాళ్ళ కుటుంబాలకు ఎవరు పైసలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలలో ఎవరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ కుటుంబాలకు ఎవరిని చదివించలే, ఆ కుటుంబాలకు ఎవరు కూడా గజం జాగ ఇయ్యలేదు, కానీ మన కొరకు చనిపోయిన మిత్రులారా, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ సందర్భాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమున్నా, మనం రోజు కళాశాలకు వస్తున్న సందర్భంలో ఏం పనులు చేస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎవరి కొరకు చేస్తున్నాం, ఎందుకొరకు చేస్తున్నాం, ఎవరి కొరకు మన పూర్వీకులు చనిపోయారు, ఎందుకొరకు జయశంకర్ సార్ పెళ్లి చేసుకోకుండా ఆ బ్రహ్మచారిగా ఉండి తనకు వచ్చిన జీతాన్ని సైతం ఉద్యమకారులకు వంచిండు, ఎందుకొరకు ఆయన ఊరూరు తిరిగిండు, ఎందుకు బస్సులో తిరిగిండు, తాండూరుకు బస్సులో వచ్చిండు సారు, దేశపతి శ్రీనివాసు సారు బస్సులో వచ్చిండు, కోదండ రామ్ సారు దేశపతి శ్రీనివాస్ కొడంగల్కు బస్సులో వచ్చారు, బస్సులో తిరిగిండ్రు మిత్రులారా మీ కొరకు. తెలంగాణ వస్తే మా బిడ్డలు బాగుపడతారని వాళ్ళు తిరిగిండ్రు. మరి ఈరోజు ఆ కళల సహకారానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి, నడుం బిగించాలి. సాధ్యం కాదా మనకి? శ్రీకాంతాచారి మన మామూలుగా గరం గరం అన్నం తింటే, మామూలుగా గరం చాయ్ తాగితే నోరు కాలుతుంది, గరం అన్నం తింటే చెయ్యి కాలుతుంది, అమ్మ అంటాం అబ్బా అంటాం. శ్రీకాంతాచారి అమ్మ అనలేదు, అబ్బా అనలేదు మిత్రులారా. ఏమన్నారు తెలుసా? జై తెలంగాణ,
భవిష్యత్తు బిడ్డల కొరకు నా ప్రాణ బలిదానం అందాలి అని చెప్పి అన్నాడు కదా. మరి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోకూడదా? మరి మీరు ఎప్పుడన్నా గరమన్నం తిన్నారా? చేతి పెట్టిరా? ఎప్పుడన్నా చేతి పెట్టి నా కొరకు కాదు నా పిల్లల కొరకు నా భవిష్యత్ తరాల కొరకు అన్నావా? అయ్యో నా చేయగాలిందని అన్నావు కదా. మళ్ళీ శ్రీకాంతాచారి అనలేదేమండి? 1200 మంది అనలేదండి? మొదటి దశ తొలి దిశ మంది ఉద్యమాల్లో సాయుధ పోరాటం నుండి చనిపోయిన వాళ్ళు, పోలీస్ కాల్పులు నిర్దాక్షిణంగా చనిపోయిన వాళ్ళు అనలేదు కదా. మరి అవన్నీ మనకు స్ఫూర్తి కాదా? అవి కదా మనం చదవాల్సింది. ఈరోజు జయశంకర్ సార్ జయంతిని సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సార్ యొక్క జీవిత చరిత్ర గ్రూప్స్లలో వస్తుంది, ఖచ్చితంగా 2 మార్కుల క్వశ్చన్ మీకు అందుతుంది. కాబట్టి సార్ను స్ఫూర్తిగా తీసుకున్న 2 మార్కులు సాధించాల్సినటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అందుకే కదా మమ్మల్ని సార్ పిలిచింది. సారుకు జై జై తెలంగాణ నినాదాలతో ఉద్యమాభివందనాలు ఎందుకు తెలియజేసినంటే, మీరు మరిచిపోతున్నటువంటి విధానం మా ద్వారా చెప్పిస్తున్నాడు సారు. ఏంది? ఒక చిన్న గాయం అయితే అబ్బా అంటాం, చిన్న దెబ్బలు వెళ్తే అబ్బా అంటాం. ఉస్మానియా గడ్డలో పిల్లలను బాష్పవాయు గోళాలతో, నీటి పంపులతో, పోలీసు లాఠీలతో చిత్కగొడుతుంటే ఒక్కొక్కరి వీపులు వాసినాయి, వాతలు వచ్చినాయి. వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతం. అయినా మీలాగా సల్లిడిచి కూర్చోలేదు. పిడికిలి బిగించి జై తెలంగాణ నిర్ణయించినటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఉస్మానియా గడ్డను తలుచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఉస్మానియా గడ్డ లేకపోతే, ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక స్క్రిప్ట్ రాసిచ్చారు చిదంబరం గారికి 2009లో. డిసెంబర్న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ప్రకటన చేస్తామని. అంతకుముందుగానే చాలా మంది పెద్దలు పోయి సోనియా గాంధీని కలిశారు. కలిసి ఖచ్చితంగా మీరు తెలంగాణను ప్రకటించకపోతే మా పిల్లలు నష్టపోతారు, మిమ్మల్ని పాతి బొంద పెడతామని చెప్తే సోనియా గాంధీ ఏమన్నది తెలుసా? ఆ పదాలు మాకు చెవులకు ఇప్పటికి రింగ్ ఉన్నాయి, ఇక్కడ మిత్రులకు కూడా తెలుసు. ఏమని అంటే, అయ్యో అంతమంది చనిపోతున్నారా, ఆ విషయం నా దృష్టికి ఎవరు రాలేదే అన్నారు. మేమేం చెప్పిండు కోదండరామ్ సార్, ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు. జేఏసీలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ సార్ ఉన్నప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు. ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మీ దృష్టికి రాలేదేమో కానీ 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి గారి సహకారంతో ప్రణబ్ ముఖర్జీ కమిషన్ కు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మీకు విన్నవించినాం కదా, తెలియదంటే ఎట్లయితుంది అంటే, నో ఆమె ఏమన్నదంటే, ఏమన్నా ఉండని ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తాం, మాకు లాభమా నష్టమని డిసైడ్ చేసిన తర్వాత పార్లమెంటు సాక్షిగా చిదంబరం గారు డిసెంబర్ సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 2009లో చదివినటువంటి, పార్లమెంటులో చదివినటువంటి పొల్లు పోకుండా ఒకే ఒక వర్డ్ని రిలీజ్ చేశారు ఇమ్మీడియట్ గా. అనేది మిగతాదంతా సార్ రాసినట్టుగా ఆ రోజు ప్రకటన చేస్తే మనం సంబరాలు చేసుకున్నాం. సంబరాలు చేసుకున్న మరుసటి రోజునే వాళ్ళు కాడి కిందేసి మల్ల విధ్వంసానికి దారి తీసిన మిత్రులారా. అప్పుడు ఉస్మానియా గడ్డ రగిలింది. ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి చిన్న అమ్మాని పిలుచుకునేటువంటి మన ఆప్త గౌరవ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు గలమెత్తిండ్రు, కుదరదండి, మీరు ప్రకటన చేసిరు, మీరు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అని. ఆ సందర్భంగా ఆ రోజు మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ లో ఉంటే, మరి సారోలు చెప్పినట్టుగా జయశంకర్ గారు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు ఏ విధంగా అయితే క్రోడీకరించుకున్నారు, ఆ బాధ్యతలన్నీ విద్యావంతుల వేదికకు అప్పచెప్పిండు. మరి మిత్రులు చెప్పినట్టుగా ఉద్యమ పంత భావజాల పంత అయిపోయింది. రాజకీయ ప్రక్రియ కూడా చాలు చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చే పరిస్థితి లేని సందర్భంలో ఉద్యమాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఉస్మానియా గడ్డ కవులు, కళాకారులు, సాంస్కృతిక వర్తలు అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేసి పల్లె పల్లెన ఊరు ఊరున తెలంగాణ గోసను, తెలంగాణ భాషలో మనం పాటలు పాడినటువంటి మన కళాకారుల యొక్క పాత్ర అమోఘమైంది, అద్భుతమైంది. తెలంగాణ గడ్డలో ఉస్మానియా విద్యార్థుల యొక్క పాత్ర కూడా అద్భుతమైంది మిత్రుల. వాళ్ళంతా మీరు వారసులు. మీరు ఈ గడ్డలో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక భుజాన వేసుకొని ఊరూరున ఉద్యమాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో సకల సమ్మె అద్భుతమైనటువంటి ఉద్యమం. ఎవరిని కొట్టలేదు, ఒక బస్సు అద్దం పగలలేదు, ఒక పిల్లగాని తలకాయ పలగలేదు. ఆంధ్రలోనూ ఆత్మీయులు చూసుకున్నాం, ఎవరికి నష్టం చేయలేదు. అన్ని కుల సంఘాలు జై తెలంగాణని నిరాదిస్తే ఢిల్లీ గద్దె దిగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మిత్రులారా, ఊకే రాలేదు మిత్రులారా. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా విషయాలు పెద్దలు మాట్లాడిండు, చివరికి మిగిలింది నాకేం మిగిలిచ్చారంటే ఈ ఉద్యమ ప్రస్థానం మిగిలిచ్చారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. దానికి ధన్యునిగా భావిస్తా ఉన్నాను.
చాలా మంది విద్యార్థులారా అసహనానికి లోను కాకండి. మీకు బాధ అయితే స్టేటస్లు పెట్టుకోకండి, పక్క వాళ్ళతో పంచుకోండి. స్టేటస్లు కాదు మనకు బాధను తీర్చేది, పక్క వాళ్ళు మనల్ని బాధ తీస్తారు. జయశంకర్ సార్కి ఏం అవసరం అండి? ఆయన కుటుంబంలో 6 మంది, 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు, ఆయన 2వ వ్యక్తి. మరి ఆయనకు ఏమవసరం సమాజం మీద? కేశవరావు జాదవ్ సార్కి ఏమవసరం? కొండా లక్ష్మణ్ బాపూజీకి ఏమవసరం? అదేవిధంగా కాళోజీ నారాయణరావుకి ఏమవసరం? అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలకు ఏమవసరం? తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు భరించలేదు. వాళ్ళకి కాదు నష్టం జరిగింది, అందరికి ఇంటింటికి జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజు ఆ రోజు 3.5 కోట్ల మందికి జరిగితే ఈ రోజు ఉన్నటువంటి 4.5 కోట్ల మందికి నష్టం జరుగుతుందని ముందుగానే భారతదేశానికి ఎట్లయితే దార్శనికత ప్రదర్శించిండో బాబాసాహెబ్ అంబేద్కర్, అదే దార్శనికతతో మన యొక్క ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు దార్శనికతతో తెలంగాణ భవిష్యత్తును ఊహించి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మరి మనకు ఆకలి అవుతున్నది, ఆ బాధ నాకు అర్థమవుతున్నది. కానీ నా బాధ ఏంటంటే ఆకలి కాదు కదా, ఆకలిని అదమాయించుకొని పూటకు అన్నం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో 4 రోజులు తిండి లేదు, స్నానానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు కట్ చేసిండ్రు. అయినా పిల్లలు పంట పట్టిండ్రు. వాళ్ళకు ఉద్యోగాలు కాదు మిత్రులారా, మీ కొరకు ప్రయత్నం చేశారు. ఈ ఆకలి కట్టి అడ్డ అవుతుందా మనకి? ఆకలిని అధిగమించమా? చెప్పండి, జై తెలంగాణ అండి. అసహనం వద్దు. మనం యువకులం. మన అబ్దుల్ కలాం కూడా కలలు కన్నాడు, భారతదేశానికి రాష్ట్రపతి అయ్యిండు. జయశంకర్ సార్ కలలు కన్నాడు, ఆయన పేరు మీద ఈ రోజు యూనివర్సిటీ ఉన్నది. అదేవిధంగా తన పేరు మీద ఒక జిల్లాను కూడా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నది. ఆ రోజు జల్ జంగల్ జమీన్ అని పోరాడినటువంటి కొమరం భీం జిల్లా ఉన్నది. మరి అదే విధంగా ఆదివాసుల నుండి నేటి వరకు పోరాటాలు గడ్డ కదామని ఎట్లా మీరు ఫోన్లో ఉంటారండి? సార్ మాట్లాడింది కదా, ఫోన్లో ఎట్లుంటామండి? ఉదయం లేచినప్పటి నుండి నా ప్రాంతం ఏమవుతున్నది, నా గడ్డకి ఏమవుతున్నది, నేను చదువుతున్న చదువు ఎవరికి పోతున్నది, నా చదువు ఎవరికి ఉపయోగం కావాలి, నా కొరక నా పరుల కొరక అని ఆలోచించాల్సినటువంటి సందర్భం మీరు నిజ జీవితంలో ప్రతి నిత్యము ఒక ప్రార్థనగా భావించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణకున్న గొప్ప గౌరవం అండి ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని ఎవరు కూడా తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా బతుకుదాం. మన ఇంట్లో మనం మిరపపొడి అన్నం తిందాం, పచ్చడితో తిందాం. ఎవరికి మనము బానిసలము కాదు, ఆత్మ గౌరవంతో బతుకుతాం. మనం అందరం ఐకమత్యంతో ఉంటాం. ఈ రోజు ప్రభుత్వాలన్నింటినీ కూడా మనకు కావాల్సినటువంటి వనరుల కొరకు పోరాడదాం, కొట్లాడదాం, అడుగుదాం. అడగకపోతే నిరసనలు తెలుపుదాం, నిరసనలకు వినకపోతే ఉద్యమాలు చేద్దాం. కానీ ఖచ్చితంగా తెలంగాణలో మనకు రావాల్సిన వాట మనకు రావాల్సిందే. మన పరిపాలనలో మనకు ఏం రావాలన్నది సంపాదించుకోవాల్సిందే. కాబట్టి దయచేసి సోదరులారా, మనం దేని కొరకు పుస్తకాల పఠనం ప్రారంభించండి. సారు ఆ రోజు ఆయన ప్రేమక అనేక వ్యాసాలు రాసిండు, వ్యాసాలు చదవండి. సారు యొక్క ఉద్యమ చరిత్ర చదవండి, సారు సూచించినటువంటి మార్గాలు చదవండి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళము మీకంటే పెద్ద వయసులో ఏదో 1-2 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ హరగోపాల్ సార్తో మేము నెలకు 2 నెలలకు ఒకసారి కూర్చుంటాం, అవునా లేదా? అదేవిధంగా ఆచార్య జయశంకర్ సార్ అతనితో పాటుగా మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన సమగ్ర సర్వేలో మేమందరం పాల్గొని ఉన్నాం. నాగార్జున సాగర్ లో అనేక మంది మేధావులు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, కోదండరామ్ సార్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, శ్రీధర్ దేశపాండే గారు, మాడబూసి శ్రీధర్ గారు, అనేక మంది సమక్షంలో మేమందరం ఉన్నాం. మేము వారం రోజులు అండర్ గ్రౌండ్ లో ఉండి తెలంగాణ వస్తే ఎందుకు ఆ పని చేసినామంటే సార్ ఎప్పుడు తిట్టేమోనని. ఏమ్రా తెలంగాణ వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? తెలంగాణ వస్తే మీరు పెద్దోళ్ళు అయిపోతారా? ఉన్నాయని మీకు వస్తుంది అనుకున్నారా? ఆంధ్రోళ్లకు కట్టె చూపించినా నిరసన చెప్పినా భయపడతారా? మన వాళ్ళు అట్లా కాదు. తెలంగాణలో ఎట్లా అనుకుంటారు మీరు షాడో ప్రభుత్వంగా విద్యావంతుల వేదిక ఉండకపోతే మళ్ళా మన పిల్లలకి అన్యాయం జరుగుతుంది. అంటే మేము తెలంగాణ రాకముందే అనేక సంస్కరణల పైన మేము ఏం చేసినామంటే ఒక నిగూఢమైనటువంటి ఒక డాక్యుమెంటేషన్ తయారు చేస్తే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ కూడా విద్యావంతుల వేదిక ప్రపోజల్స్ని ఆ రోజు ప్రభుత్వాలు తీసుకున్నాయి. మిత్రులారా, చాలా టైం తీసుకున్నా, ఎందుకంటే కడుపు తరుక్కపోతుంది. ఎందుకు కొరకు చేసిన ఉద్యమాలు మేమందరం చూసినాం. పిల్లలు చస్తున్నారు, పిట్టల్లాగా చస్తున్నారు. మేము తన్నులు తిన్నాం. మేము పడ్డ గోస అంతా ఇంత కాదు. ఆ రోజు ఉద్యోగస్తులు కూడా ఏమన్నారు తెలుసా? సార్ ఈ రోజు బడి ఇడవండి సార్, మళ్ళీ అవసరం ఉంటే మేము 1 గంట ఎక్క చెప్తాం సార్ అని అడుక్కొని పిల్లలను ఉద్యమంలో చేర్పించినటువంటి చరిత్ర మన తెలంగాణ గడ్డది. మిత్రులారా, సోదరులారా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా,
మీ కుటుంబాన్ని ప్రేమించగలిగితే మీరు సమాజాన్ని ప్రేమిస్తారు. హరగోపాల్ సారు, జయశంకర్ సార్, కోదండరామ్ సారు ఏం నేర్పుతున్నారు మాకంటే, మేము అడుగుతాం కోదండరామ్ సార్ ఊకుండాక ఎప్పుడన్నా రికార్డు